హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి థాట్స్. ఇవాళ రెసిపీ చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలిని మనకి గుడిలో అది ప్రసాదంగా ఇస్తూ ఉంటారు కదండి. దీన్ని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతానికి ఈ విధంగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది మనం ఫ్రిడ్జ్లో ఉంచినా బయట ఉంచినా సరే 2 రోజుల పైనే నిల్వ ఉంటుంది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులోకి 1/2 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పుని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను బియ్యం పెసరపప్పు రెండింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ 1/2 కప్పు పెసరపప్పు తీసుకోవచ్చు, అలాగే మిగిలిన క్వాంటిటీలో బియ్యమైనా తీసుకోవచ్చు. ఇలా పెసరపప్పును ఫ్రై చేసుకుని దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. పెసరపప్పు ఈ కలర్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి 1/2 కప్పు రైస్ని కూడా వేసుకోవాలి. బియ్యం పెసరపప్పు అనేది సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. దీన్ని అంతటినీ 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా కడుక్కున్న పప్పు మిశ్రమాన్ని కుక్కర్ తీసుకుని అందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకుని మనం ఇప్పుడు క్వాంటిటీ అనేది 1 కప్ అయింది. 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ బియ్యం కాబట్టి దీనికి 2 కప్పులు వాటర్ని వేసుకోవాలి. కరెక్ట్గా 2 కప్స్ని వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే 1/2 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు బియ్యన్నమైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇలా 2 కప్పులు వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. అంతకంటే ఎక్కువైతే ముద్దలా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకుని ఇందులోకి 1/2 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇలా షుగర్ను కూడా వేసుకుంటే చక్కెర పొంగలి చాలా బాగుంటుంది. ఇందులోకి 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఈ మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలాగ మనకు బెల్లం పంచదార 2 కూడా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకోండి. ఇది మొత్తం కరిగిపోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి పాకం అనేది రెడీ అవుతుంది కదా. ఇలా మనకి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. మరి ఉండపాకం అలా ఏమీ అవసరం లేదు. కొంచెం మనకు చేతి వేళ్ళకు స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ పెసరపప్పు రైస్ అనేది ఉడికిపోయింది. చూడండి ఇలాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకం మిశ్రమాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో ఇందులోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి మనకు ఏదైనా డస్ట్ ఉంటే కొంచెం సెపరేట్ అవుతాయని ఇలా వడకట్టి తీసుకోవచ్చు. ఇలా మొత్తంగా పాకంలో అనేది పెసరపప్పు అది బాగా ఉడికిపోవాలి. చక్కెర పొంగలి అంతా కూడా మనకి పాకంలో ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం సిరప్లోకి చక్కెర పొంగల్ అంతా ఈ విధంగా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయితే సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులోకి నెయ్యిని తీసుకుని ఇందులోకి కొబ్బరి ముక్కను వేసుకోవాలి. ఇవి ఎండు కొబ్బరి అయినా లేదంటే పచ్చి కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చు. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకుని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన వీటన్నిటిని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి వేసుకోవాలి. ఇక్కడ పొంగల్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇందులోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నెయ్యి అనేది ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం నెయ్యిని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రసాదంగా తీసుకునే చక్కెర పొంగల్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా ట్రై చేసి చక్కెర పొంగలి ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేయండి. చాలా బాగుంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.